శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మే నెలలో మనకి సంకట చతుర్థి అనేది ఎప్పుడు వచ్చింది, అలాగే ఎందుకు ఈ సంకట చతుర్థిని జరుపుకోవాలి, అలాగే ప్రత్యేకంగా మనం చంద్రోదయ సమయాలు, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, తప్పక తినవలసిన ఉపవాసం తర్వాత తప్పక తినవలసిన పదార్థము అన్నీ కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా సంకట చతుర్థి అంటే చాలా మందికి కూడా తెలుసు. అయితే తెలియని వారి కోసం కొద్దిగా డీటెయిల్డ్గా అయితే చెప్పి వీడియోలోకి అనేది వెళ్దాం. ప్రతి నెల కూడా మనకు సంకట చతుర్థి వస్తుందండి. కాకపోతే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని మనం సంకట చతుర్థిగా జరుపుకుంటాము. అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథిని భాద్రపద మాసంలో మనము వినాయక చవితిగా జరుపుకుంటాము. ప్రతి నెల వచ్చే ఈ సంకట చతుర్థి వ్రతాన్ని ఆడవారు కానీ మగవారు కానీ ఏ వయసు ఉన్నవారు కానీ చేయవచ్చు. అయితే ప్రతి నెల రావడం వినాయక చవితిలాగా అంగరంగ వైభవంగా చేసుకునే ఈ వ్రతాన్ని మనకు ఆ దేవుడు ఇచ్చిన వరంలాగా చెప్పుకోవచ్చు. ప్రతి నెల కూడా ఈ సంకట చతుర్థి అనేది జరుపుకోవచ్చండి. లేదు సంకల్పం చేసుకొని 5 సార్లు 3 సార్లు 11 సార్లు అనేది కూడా మనం చేసుకోవచ్చు. కొందరైతే జీవితాంతం చేస్తారని కూడా అంటారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. అయితే ఈ మే నెలలో మనకి ఎప్పుడు వచ్చింది అన్న విషయానికి వస్తే, మే నెలలో మనకి వైశాఖ మాసం అనేది వస్తుందండి. సంకల్పం అయితే మనం పూజలో చెప్పుకోవాలి కాబట్టి స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము, అలాగే వైశాఖ మాసం అని చెప్పుకోవాలి. తిథి విషయానికి వస్తే చవితి తిథి అనేది రాత్రి ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో మనం జరుపుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మే 26 సాయంత్రం 5:54 నుంచి మే 27 సాయంత్రం 4:42 వరకు ఈ చవితి తిథి అనేది ఉంది. మనకి సాయంత్రం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మే 26వ తేదీ మనం జరుపుకోవాలండి. ఆ రోజున మనకి నక్షత్రం మూలా నక్షత్రం అనేది 10:40 వరకు ఉదయం అయితే ఉంటుంది. కాబట్టి మనము సంకల్పంలో పూర్వాషాఢ నక్షత్రం అనేది చెప్పుకోవాలి. అలాగే చవితి తిథి అనేది చెప్పుకోవాలి. 26వ తేదీ ఆదివారం అయితే జరుపుకోవాలి. అలాగే మాసము వైశాఖ మాసం అండి. శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసము. అలాగే పీఠం పేరు శ్రీచక్ర పీఠము. మనము స్వామికి పీఠం శ్రీచక్ర పీఠంతో వేయాలి. అలాగే నామం పేరు చనక్రరాజ ఏకదంత మహాగణపతి. అలాగే ఉపవాసం తర్వాత స్వామికి మనం నైవేద్యంగా పెట్టిన ఉండ్రాళ్ళు కుడుములు అనేవి మనం తీసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మీరు అన్నం కానీ ఏవైనా తెల్లగడ్డ ఎర్రగడ్డ లేనివి మనం తినవచ్చు. అయితే చంద్రోదయ సమయాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 9:26 ప్రారంభమవుతుంది. కర్ణాటకలో 9:41 ప్రారంభమవుతుంది. తెలంగాణలో 9:35 ప్రారంభమవుతుందండి. ముంబైలో 10:02 ప్రారంభమవుతుంది. విశాఖపట్నం అంటే వైజాగ్లో 9:15 ప్రారంభమవుతుంది. ఈ చంద్రోదయ సమయాలను బట్టి మీరు ఉన్న ప్రాంతాలను బట్టి మీరు పూజ అనేది ప్రారంభించుకోవాలండి. చాలా టైం అయిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు కనీసం ఈ చంద్రోదయ సమయానికి 1 గంట ముందు కానీ అర్ధ గంట ముందు కానీ పూజ అనేది స్టార్ట్ చేసుకుంటే మీరు తర్వాత పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. పూజ అయ్యేసరికి కనీసం చంద్రోదయ సమయం అయినా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మాత్రమే ఉపవాసం అనేది వీడాలి. అంతేకాదు ఇవన్నీ మేము చేయలేమండి, మంత్రాలు రావు, మాకి ఏమీ రావు అన్న వాళ్ళు తప్పకుండా ఈ రోజున ఉపవాసం అనేది ఉండి దేవుడికి అంటే మీరు ఇంట్లో గరికను సమర్పించి ఆ తర్వాత దేవాలయంకి తప్పకుండా వెళ్ళాలండి. ఇంట్లో పూజ చేసేవారు కూడా అలాగే ఇంట్లో పూజ చేయకుండా మామూలుగా ఉపవాసం ఉన్నవాళ్ళు ఎటువంటి వారైనా కూడా మామూలుగా అయినా కూడా ఈ మే 26వ తేదీ మీరు గరికని అలాగే ఎర్రటి పువ్వులని స్వామికి ఇచ్చి అర్చన చేయించుకొని మీరు పూజ చేసుకున్నట్లయితే ఈ గణపతి టెంపుల్కి వెళ్తే చాలా మంచిది. మీరు ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్ళకపోతే కూడా ప్రతిఫలం అనేది ఉండదండి. ఖచ్చితంగా గుడికి అయితే తప్పకుండా వెళ్ళాలి. ఇలా మీ పూజనంతా కూడా చేసుకొని మీరు సుఖ శాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.